స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416 ప్రభా, నిన్ను ఆరాధించటానికి, స్తోత్రించటానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ప్రభువా నా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. సిలువలో కార్చిన పవిత్రమైన, పరిశుద్ధమైన, విలువైన, శక్తి కలిగిన రక్తంలో నా ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి శాపాన్ని పరిహరించిన దేవుడు నాయన మీకు స్తోత్రాలు. ప్రభా, దూరస్తున్న నన్ను మీకు సమీపస్తునిగా చేసుకున్న దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. కష్టాలలో, బాధల్లో, వ్యాధుల్లో ప్రభా హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు, ప్రభా మనుషులు తక్కువగా చూసినప్పుడు నేనున్నాను ప్రభా, నేను ఉన్నవాడను, అనువాడను, నా కృప నీకు చాలునని మీరు నన్ను బలపరిచి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనుదిన జీవితంలో చాలిన దేవుడుగా, నా ప్రభువుగా నాకున్నందుకై సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున నా స్తుతి, నా ఆరాధన నా ప్రభువును, నా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మీకే సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో అనేక మంది 40 దినాలు ఉపవాసం ఉంటారు. 40 దినాల ఉపవాసం ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అయితే అలవాటుగా, ఆచారంగా చేయకూడదు. ఈ రోజున అలవాటుగా, ఆచారంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకెవరో రీల్ పంపించారు, పాస్టర్ గారు దీని గురించి చెప్పండి అని. భార్యాభర్తలిద్దరికీ గొడవ అయింది. అవుతుందా మీ ఆయనకి నీకు ఎప్పుడైనా గొడవ? భార్యాభర్తలకి తప్పకుండా గొడవలు అవుతాయి. మీకు విషయం చెప్పనా? గొడవలు అయిన తర్వాత ప్రేమ పెరుగుతుంది. మీకు ఎలా తెలుసండి అని అడగమాకండి. ఎంత సేవకుడినైనా నేను కూడా మనిషినే కదా. సరే, వీళ్ళిద్దరికీ చాలా గొడవ అయింది. అవన్నది, మీరు ఇలా నన్ను తిట్టే పని అయితే, మీరు ఇలా నన్ను అనే పని అయితే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది. అంటే వెళ్ళిపో, ఎవరికి కష్టం అంటే, నేను ఇన్న పుట్టింటికి వెళ్ళిపోతే ఏమి చేసుకోలేవు, నీకు తిండి ఉండదు, బట్టలు ఉతికే వాళ్ళు ఉండరు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు ఉండరు, భోజనం పెట్టేవాళ్ళు, ఏం పర్వాలేదు నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే రేపు పొద్దున వెళ్ళిపోతానని చెప్పి ఆమె దిండి తీసుకొని వెళ్ళి హాల్లో పడుకుంది. మనవాడు పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకొని లేచి టకటక వంటగదిలోకి వెళ్ళి కావలసిన వంట అంతా చేసుకొని, బాక్స్ పెట్టుకొని, బట్టలు ఐరన్ చేసుకొని, టిప్ టాప్గా తయారయ్యి వెళ్ళిపోతూ ఉంటే ఈ విజిటింగ్ రూమ్లో వాళ్ళు ఆవిడ పడుకుంది. లేపాడు, ఏయ్ చూసుకో, నీ సహాయం లేకుండా, నీ హెల్ప్ లేకుండా నేను అన్నీ చేసుకున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు. ఆమెన్నదంట, ఓ ఏమండి పిచ్చి భర్త గారు, ఈరోజు ఆదివారం, ఆఫీస్ లేదు, సెలవు అన్నదండి. అందుకనే దేవుడు ఏమన్నాడు, సాటి అయిన సహాయం కాదంట, హెల్ప్ మేట్ కాదు, హెల్ప్ మీట్ అంట. అంటే ఒరిజినల్లో ఉన్న దీని ప్రకారం, అంటే బిజినెస్లో పార్ట్నర్స్ ఉంటారు కదా, భార్యాభర్తలు. అంటే దేవుని వాక్యంలో పేతురు పత్రికలో జీవమను కృపావరములో
పాలివారని ఎరిగి ఎందుకు మ్యారేజెస్ ఫెయిల్ అయిపోతున్నాయంటే నో ప్రాబ్లం, భర్త కొన్ని ఆల్టర్నేటివ్ చేసుకోవాలా, భార్య కొన్ని ఆల్టర్నేట్ చేసుకోవాలి, అప్పుడు జీవితం సరే. బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళు మన సహోదరుడు చెప్తున్నాడు. సెల్ ఫోన్లో చూస్తే 140 మంది కంటే ఎక్కువ మంది 40 దినాలు ఉపవాసం ఉన్నారండి. సరే, ఏదేమైనా ఒక 7 శ్రేష్టమైన దైవజనుడు 40 దినాలు ఉపవాసం ఉండటం మూలకంగా వాళ్ళ జీవితాలలో జరిగిన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు. దేవుని బిడ్డలారా, ఆ 40 దినాల తరువాత ఆ భక్తుల జీవితాలలో ఏ విధంగా ఆ శ్రేష్టమైన సంగతులు జరిగినాయో మన జీవితాలలో కూడా 40 దినాల తర్వాత నూతన ఆత్మ సంబంధమైన అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మొట్టమొదటిగా 40 దినాలు, నోవహు దినంలో 40 దినాలు మనం చూస్తాం. 40 దినాల జలప్రళయం, ప్రచండ వర్షం. ఆ తరువాత నోవహు ఓడలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నది భూమి? సమస్తము నూతనముగా ఉన్నది. కనుక ఈ 40 దినాల ప్రార్థన అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే పాత అన్నీ కొట్టుకుపోవాలి, నూతనమైనవి మన జీవితంలో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పాతవి గతించాల. మనం చూస్తున్నప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా ఇతరులకు మనం కనపడాల. ఒక నూతన వ్యక్తిగా ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రెండో వ్యక్తి దైవజనుడైన మోషే. 40 దినాలు దేవునితో ఆయన ఉన్నాడు. అన్నం ఎరగడు, నీళ్ళు ఎరగడు. 40 దినాలు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో చదివితే ఆయన ముఖం ప్రకాశించిందంట. ఈ 40 దినాలు దేవునితో గడపడం మూలకంగా ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది, లేదా నిబంధన వాక్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ప్రభువుతో సమయాన్ని గడపడం మూలకంగా దేవుని వాక్య వాగ్దానాలు మనం కలిగి ఉండాలి. హెబ్రీ 4:12 మనం చదువుతాం కదా, ఆ వాక్యం అంట సజీవమైన వాక్యము, బలమైన వాక్యము, తర్వాత 2 అంచులు గల ఖడ్గం కంటే ఎక్కడ దూరుతుంది? ప్రాణములోకి, ఆత్మలోకి, కీళ్లలోకి, మూలుగుల్లోకి విభజించేంత మట్టుగా దూరుతుంది. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేదిగా ఉన్నది. అలాంటి వాక్యాన్ని దేవుని సన్నిధిలో గడిపిన తరువాత మనము స్వీకరించే వాళ్ళముగా ఉండాలి. 40 దినాలు అనేక మంది ఉపవాసం ఉంటూ ఉన్నారంటే దేవునికి స్తోత్రాలు. నాకు తెలిసిన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. 40 దినాలు నాన్ వెజిటేరియన్ ముట్టడు, తెల్లటి బట్టలు వేసుకుంటాడు, మెడలో ఒక టవల్ వేసుకుంటాడు, తాగడు, చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాడు. పెళ్లి పెట్టుకుందాం అంటే అదేంటండి లంచ్ డేస్ కదా అంటాడు. ఇంట్లో శుభకార్యం జరుపుకోవడానికి కూడా అంత నిష్ఠగా ఉంటాడు. 40 రోజుల తర్వాత 40 రోజుల బాకీ అంతా తీరుస్తాడు. అలాంటి వారిమిగా మనము ఉండకుండా ఉందుముగాక. మూడో వ్యక్తిని గురించి ఎవరి గురించి చెప్పుకున్నాం మనం?
వేగువారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 40 దినాలు వేగు చూశారు. 10 మంది నెగిటివ్గా మాట్లాడారు, 2 పాజిటివ్గా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఆ 40 దినాల వేగు తర్వాత వారి హృదయంలో ఏం పుట్టిందంటే ఒక నూతన ఆశ పుట్టింది. దేవుడు ఈ కనాను దేశాన్ని తను వాగ్దానం చేసిన ప్రకారం మనకిస్తాడు అనే ఒక శుభప్రదమైన నూతన ఆశ, శుభప్రదమైన నిరీక్షణ వాళ్ళ హృదయంలో కలిగింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఆ పాట వచ్చా మీకు? యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకే గురుదురు. ఇహమునందు పక్షిరాజు వలె పైకే గురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోహు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోహు వేయుదురు. సరే, ఇప్పుడు 4వ వ్యక్తిగా దైవజనుడని ఏలియాను మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చదివితే 40 దినాలు ఆయన ప్రయాణం చేశాడు. 40 దినాల ప్రయాణానికి ముందు ఏ బాగు దగ్గర ఉన్నాడు చెప్పండి? కేరేతు బాగు. అక్కడికి ఆయనకి నాన్ వెజిటేరియన్ వచ్చిందంట. ఎవరు తీసుకొచ్చారు? అదేంటి, జొమాటో వాళ్ళు తీసుకొచ్చారా? ఆ రోజున జొమాటో, స్విగ్గీ లేదు. దేవుడు కాకులనే స్విగ్గీలాగా వాడుకున్నాడు. ప్రతిరోజు దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చిన కేరేతు వాగు నీళ్ళు ఎంత బలాన్ని ఇచ్చినాయి అంటే 40 దినాలు ప్రయాణం చేశాడు. వెళ్ళి ఒక గుహలో దాక్కున్నాడు. దేనికోసం? ఒక ఆడ మనిషి కోసం భయపడి. ఇంకా దేవుని దగ్గర దైవజనుడు ఏమని ప్రార్థన, ప్రభువా బతికింది ఏదో బతికాను ప్రభువా, ఇంక తీసేసుకొని అయినా అంటున్నాడు. చాలాసార్లు మనం కూడా అలా ఉంటాం. ఎందుకు ప్రభువా తీసేసుకొని అయినా? దేవుని బిడ్డంగా ఎప్పుడే కానీ అలాంటి ఆలోచన మన మనసులోకి రానియకూడదు. ఈ రోజుల్లో ఏమన్నా చాలామంది అదేదో గేమ్ అంట, ఆ గేమ్ ఆడితే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంట. అలా పిచ్చి గేమ్లు ఆడమాకండి. చిన్న బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లో గేమ్ ఆడటం ఏంటి? పిల్లలకి చచ్చిపోవాలనే ఆలోచన రావడం ఏంటి? ఈ సైతాను లూసిఫర్ పని కాకపోతే ఇంకేంటి చెప్పండి ఈ రోజుల్లో. సరే, దైవజనుడు ఏలియా కూడా తనకున్న ఆ విసుగుదలను బట్టి అలా ప్రార్థన చేశాడు అనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన? మొట్టమొదటి ఏమొచ్చింది? భూకంపం వచ్చింది, తర్వాత అగ్ని వచ్చింది, తర్వాత దేవుడు మెల్లనైన స్వరముతో ఏలియాతో ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే. ఏ స్వరం?
మధుర స్వరం, మెల్లని స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవాన్ని మీరు కలిగిన వారుగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే దేవుని వాక్యము ద్వారా తన మెల్లనైన స్వరముతో, తన మధురమైన స్వరముతో దేవుడు మనతో మాట్లాడతాడు. 40 దినాలు ఆ తరువాత దేవుని ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో దేవుడు అద్భుతమైన విధానంలో మాట్లాడడం ఏలియా జీవితంలో నుండి మనము గమనిస్తాం. కనుక మన జీవితాలలో కూడా ఆ మెల్లనైన స్వరాన్ని వినడానికి ఇష్టపడే వాళ్ళముగా ఉందుముగాక. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించు, దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను, అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది. ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని ముందేసుకొని, ప్రభువా సెలవిమో, నీ దాసుడు ఆలకించుచున్నాడు. కనుక దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు అలా మనం మాట్లాడే వాళ్ళము ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మీ గమనానికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 40 దినాల తరువాత ఏలియా దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. అలాంటి ప్రత్యక్షతను మనము కూడా కలిగి ఉందుముగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవుడు మనకు ప్రసాదించిన ప్రత్యక్షత ఏమిటంటే, ఈ ప్రవచన వాక్యాలు నెంబర్ 1 చదివేవాడు, నెంబర్ 2 వినేవాడు, నెంబర్ 3 గైకొనేవాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మొదటి 2 విషయాలు మనం చేస్తాం, చదువుతాం, వింటాం, కానీ వాటిని మన జీవితంలో అనుభవపూర్వకంగా కలిగి ఉండాం. వాటిని మనం గైకొనడం లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మనం గైకుంటే దేవుని బిడ్డలారా, దేవుని నామానికి ఎంతో మహిమ. ఏలియా జీవితంలో వలె మన జీవితంలో కూడా 40 దినాలు తరువాత మనం దేవుని ప్రత్యక్షతని కలిగి ఆయన ప్రత్యక్షతలో ముందుకు కొనసాగుదాముగాక.
ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. అంతా యేసే, జగమంతా యేసే. నాది యేసు భాష. నా ఊసు, నా యాస కూడా యేసే. జీవం, భావం, భారం, నా బ్రతుకు అంతా యేసే. అంతా యేసుమయం. యేసు కాంతి, యేసు శాంతి అంతటా పర్యాప్తమైపోయాయి. నా జయంతి, నా వర్ధంతి, నా అనుభూతి, అది ఇది అని ఏమిటి? అంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. నా జీవం, నా భావం, నా జీవం, నా భావం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం. అంతా యేసే, బ్రతుకంతా యేసే. అంతా యేసే, నా బ్రతుకంతా యేసే. నా భాష, నా ఊసు,
ఆశా నాయాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే నా కాంతి నా శాంతి నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా యేసే అనుభవమంతా యేసే అంతా యేసే నా అనుభవమంతా యేసే నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా 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 యేసే